సార్వత్రిక సమరానికి కౌంట్డౌన్ ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకటనతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. రాజకీయ పార్టీలు ఈ ప్రవర్తన నియమావళిని తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఈ నియమావళిలో ఉన్న అంశాలేమిటి, అవి ఎన్నికల నిర్వహణకు ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. సార్వత్రిక ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. దీంతో దేశమంతటా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ నియమావళిలో అనేక అంశాలు ఇమిడి ఉంటాయి. ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు తెరలేపకుండా నిష్పక్షపాతంగా ఓటర్లు తన ఓటుని వినియోగించుకునేలా నిబంధనలు ఉంటాయి. కొన్ని సున్నితమైన అంశాలను, విభేదాలను, మతపరమైన విద్వేషాలను పెంచే కార్యకలాపాలను ఏ పార్టీ గాని, అభ్యర్థులు గాని నిర్వహించకూడదు. కులమతాల ఆధారంగా ఓట్లను అభ్యర్థించకూడదు. ప్రార్థనా మందిరాల్లో ఎన్నికల ప్రచారం నిషేధం. వాటిని వేదికలుగా మార్చకూడదు. ఓటర్లకు లంచమివ్వడం, ఓటర్లను బెదిరించడం, నకిలీ ఓటర్లను ప్రోత్సహించడం చేయకూడదు. పోలీస్ స్టేషన్లకు 100 మీటర్ల పరిధిలో ప్రచారం చేయడం చట్టరీత్యా శిక్షార్హం. పోలింగ్కు 48 గంటల ముందు ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలి. తద్వారా పారదర్శక పోలింగ్కి వీలు పడుతుంది. ఇతర పార్టీలు నిర్వహించే ఊరేగింపులు, సమావేశాలను ప్రత్యర్థి పార్టీలు అడ్డుకోకూడదు. ఒక రాజకీయ పార్టీ నిర్వహించే కార్యక్రమంలో మరో పార్టీకి చెందిన కార్యకర్తలు కరపత్రాలు పంచకూడదు. సభలు, ఊరేగింపులు నిర్వహించేందుకు ముందస్తుగా పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. సభను భగ్నం చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తులపై సభ నిర్వాహకులే చర్యలు తీసుకోకూడదు. పోలీసులకు ఫిర్యాదు చేయాలి. రాజకీయ పక్షాలు దిష్టిబొమ్మలను మోసుకెళ్లడం, తగులబెట్టడం లాంటి చర్యలకు పాల్పడకూడదు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు సహకరించాలి. పోలింగ్ రోజున రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలకు గుర్తింపు కార్డులను ఇవ్వాలి. ఓటర్లకిచ్చే గుర్తింపు స్లిప్పులపై ఏ పార్టీ చిహ్నం, పేరు ఉండకూడదు. పోలింగ్ రోజున అంతకు 24 గంటల ముందు మద్యం పంచకూడదు. మద్యం దుకాణాలను మూసివేయాలి. ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించినప్పటి నుంచి మంత్రులు, ఇతర అధికారులు తమ విచక్షణ నిధుల నుంచి ఎలాంటి గ్రాంట్లు, చెల్లింపులను మంజూరు చేయరాదు. ఓటర్లను ఏ రూపంలోనూ ప్రలోభపెట్టరాదు. ఎన్నికల మేనిఫెస్టోలో రాజ్యాంగంలోని ఆదర్శాలను, సూత్రాలను ఉల్లంఘించే విధంగా ఎటువంటి అంశాలు ఉండరాదు. మంత్రులు తమ అధికారిక పర్యటనలను, ఎన్నికల విధుల్ని కలిపి నిర్వహించకూడదు. అధికార పార్టీ నేతలు ప్రభుత్వ విమానాలు, హెలికాప్టర్లు, ఇతర వాహనాలను, పాలనా యంత్రాంగాన్ని, సిబ్బందిని వినియోగించరాదు. ఇవన్నీ ప్రవర్తన నియమావళిలోని అంశాలు. వీటిని ప్రభుత్వం, అధికారులు, అన్ని రాజకీయ పక్షాలు పాటించడం వల్ల ఎన్నికల ప్రక్రియ మొత్తం సజావుగా సాగుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వెసులుబాటు కలుగుతుంది.